హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం నేను చేసే స్టైల్లో పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సింది ముందుగా కందిపప్పు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను పెద్ద కప్తోని. ఈ కప్తో కందిపప్పు వేసుకొని ఒక పిడికెడంతా శనగపప్పు, ఇవి రెండు ఫస్ట్ వాష్ చేసుకుందాం మనం. ఫ్రెండ్స్, పాలకూరని క్లీన్ చేసి ఇట్లా వాటర్లో ఒక 2 times కడిగి నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఏమన్నా ఉష్క ఏమన్నా ఉన్నా కానీ కిందికి వచ్చేస్తుంది. కానీ కట్ చేసిన తర్వాత వాష్ చేయొద్దు ఫ్రెండ్స్, మనం యూస్ చేసి కూడా వేస్ట్, దాని లాభాలు మనకి ఏమీ అందవు. కట్ చేసిన తర్వాత వాటర్లో వేస్తే మొత్తం అంతా వాటర్లోనే వెళ్ళిపోతుంది కదా, అందుకే ఫస్టే మనము కడిగి ఇట్లా నానబెట్టి పెట్టుకోవాలి. వాష్ చేసేసుకుందాము కందిపప్పు. ఫ్రెండ్స్, కందిపప్పు కడుక్కున్నాం కదా, మనము ఈ చెంబుతో ఒక్క చెంబు వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసేసుకున్నాం కదా, ఇప్పుడు మనము పచ్చిమిర్చి మీరు డైరెక్ట్గా వేసుకుంటే వేసుకోవచ్చు, బట్ ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేయండి, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే మనం కొంచెం వేసుకున్నా కానీ కారం ఉంటుంది పప్పు అనేది. మనము కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసేయాలి. ఫ్రెండ్స్, మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న పాలకూర, ఈ పెద్ద సైజ్ కట్టలు ఒక 3 ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే కరివేపాకు కాడలతో వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. లాతవి ఉంటాయి కదా కరివేపాకు, ఇట్లానే వేసుకోండి, బాగుంటుంది, ఫ్లేవర్ మంచిగా వస్తుంది. అలాగే కొత్తిమీర ఫస్ట్ ఒక 2 teaspoons వేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే పాలకూర పప్పు మంచి కలర్ రావాలంటే కొంచెం పసుపు ఎక్కువనే పడుతుంది. అన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. పాలకూర పప్పులో చింతపండు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా, విజిల్ పెట్టేసుకున్నాం. ఒక 3 విజిల్స్ వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, 3rd విజిల్ వచ్చేసింది, నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. ఫ్రెండ్స్, పప్పు ఉడికిపోయింది, ఒకసారి మెదిపేసుకుందాం పప్పుని. చూడండి, కరెక్ట్ సరిపోయిన మనం వేసిన వాటర్. కొంచెం సాల్ట్ వేసేసుకుందాం ఫ్రెండ్స్, పప్పుకు సరిపోయినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకుందాం. చూడండి, పప్పు ఎంత మంచి మెదిగిపోయిందో. ఇప్పుడు వాటర్ పోసుకుందాం తగినన్ని. మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, వాటర్ పోసుకొని. ఫ్రెండ్స్, పప్పు మెదిపేసుకున్నాం కదా, ఇప్పుడు పోపు వేసుకుందాం. ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకొని 2 tablespoons ఆయిల్ వేసుకున్నాను ప్యాన్లో. ఎల్లిపాయలు వేసుకుందాము. ఫ్రెండ్స్, వెల్లిపాయలు వేగిపోయినాయి కదా, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసేస్తున్నాం. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఉప్పు వేసేస్తున్నాం. మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్, దాని ఫ్లేవర్ బయటికి రాకుండా. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో పప్పు. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, నేను చెప్పిన విధంగా టేస్ట్ బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు కనుక నేను చేసే రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కళ్యాణి రంగోలి అనేసి స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి ప్లీజ్. ఈ ఛానల్ ఎలా అయితే సపోర్ట్ చేశారో ప్లీజ్ ఆ ఛానల్ని కూడా అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.